అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ చిన్న మినీ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నానండి మీతోటి. ఇక్కడ నెల్లూరు వెళ్ళాం కదా, ఆ రోజు ఇంకా గుడి చూసుకొని నెల్లూరుకి అయితే వచ్చేసాము. జొన్నవాడలో గుడి చూసుకొని మా పాప హాస్టల్లో ఉంటుంది, తన కోసం స్నాక్స్ అవి తీసుకుందామని చెప్పేసి ఇక్కడైతే సెలెక్ట్ చేస్తున్నాము స్నాక్స్ అవి తీసుకోవడం కోసం. ఇంక ఇక్కడి నుంచి వాళ్ళ హాస్టల్కి వెళ్ళి తనకు అవి ఇచ్చేసి తనని చూసి రిటర్న్ అవుతామండి. అమ్మ, నేను, తమ్ముడు ముగ్గురం వెళ్ళాము. మా మరదలు కూడా వచ్చింది. తన హాస్టల్కి దగ్గరలోనే ఉంటుందండి ఈ బేకరీ. స్వీట్స్ అవి బాగానే ఉంటాయి, కాకపోతే కాలేజీలోకి అలవలేదు. ఇంకా వాళ్ళు చూడకుండా ఇవ్వాలి స్నాక్స్ అనేవి. బయట నుంచి తెచ్చే ఫుడ్ ఏది అలా ఇవ్వరండి వాళ్ళు చూస్తే, ఎందుకంటే మీరు ఇచ్చేసి వెళ్తారు, మళ్ళీ వాళ్ళు తిని ఏదైనా హెల్త్ బాగాలేదంటే మేము ఇబ్బంది పడాలి అని చెప్తారు. వాళ్ళు చెప్పేది కూడా న్యాయమే, కాకపోతే ఇంకా పిల్లలు కదా అన్నట్టుగా మనము ఇస్తాము. ఒక్కొక్కసారి ఇస్తాము, ఒక్కొక్కసారి క్యాంటీన్లోనే కొనుక్కోమని చెప్తాము. అందుకనేసి ఈ జలుబు చేయనివి అట్లాంటివి ఏం కాకుండా ఓన్లీ హాట్ ఐటమ్స్ మాత్రమే తీసుకున్నాను, స్వీట్స్ కాకుండా. అవైతే స్నాక్స్ కింద నంచుకొని తినొచ్చు కదా అనేసి. ఇంకా స్వీట్స్ అంటే క్లైమేట్ కూడా సరిగ్గా లేదు, జలుబు చేస్తుంది, మళ్ళీ లేనిపోని ఇబ్బంది అనేసి అవేం తీసుకోలేదు. ఆ హాస్టల్లోకి వెళ్ళే ముందే వాచ్మెన్ గారు అయితే చెక్ చేస్తారు, ఇంకా చూస్తే మాత్రం అస్సలు అలో చేయరు. ఇంకా అందుకని మిక్చరు, పకోడీ అట్లాంటి ఐటమ్స్ వాటి వరకు తీసుకున్నాను. ఇంకా ఇచ్చేసి తనను కూడా చూసి రిటర్న్ అవుతామండి. అసలు అనుకోలేదు, మేము వెళ్ళినప్పుడైతే తనకి ఫీవర్ కూడా ఉండింది. ఇంకా బయటికి తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపిస్తాము అని చెప్తే వద్దు, ట్యాబ్లెట్ వేసుకుంటాను తగ్గిపోతుందని చెప్పింది. మళ్ళీ కూడా రిటర్న్ వచ్చేటప్పుడు కాల్ చేసాము, తగ్గిందని అయితే చెప్పింది. ఇంకా చూసుకొని రిటర్న్ అయిపోయాము. ఇంకా అప్పటికే 2 అలా అయిపోయిందండి టైం అయితే. ఇంక ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడికి వచ్చాము. రెస్టారెంట్ కూడా చాలా బాగుంది. ఇది వరకు కూడా నేను షేర్ చేశాను, ఇది హైవేలో ఉంటుంది. ఐటమ్స్ కూడా బాగానే ఉన్నాయి, కానీ కాకపోతే ఈ రెస్టారెంట్స్లో సర్వీసింగ్ అనేది చాలా లేట్గా ఉంటుందండి. ఆర్డర్ పెట్టిన తర్వాత చాలాసేపటికి కానీ తీసుకురారు వాళ్ళు. ఇట్లా లోపల కూడా కూర్చోవచ్చు, ప్లేస్ అది ఉంది. ఇట్లా బయట కూడా చిన్న చిన్న హట్స్ వేసి ఉన్నారు, అక్కడ కూడా కూర్చోవచ్చు. ఇంక ఇక్కడే కూర్చునేసి బయట అయితే బాగా గాలి వస్తుంది, చల్లగా వెదర్ బాగుందని చెప్పేసి బయట కూర్చున్నాము. వస్తున్నారండి జనాలు, బాగానే ఉన్నారు ఫుల్గానే, కాకపోతే అందరూ లోపల అట్లా కూర్చుంటున్నారు. మేమైతే ఇట్లా ఇక్కడే కూర్చున్నాము. ఏవో ఆర్డర్ పెట్టారండి, క్రిస్పీ కార్న్ అంట ఏవేవో ఆర్డర్ పెట్టారు. ఎవరికి నచ్చినవి వాళ్ళు తినుకుంటూ. ఇంక ఇది చూసుకున్న తర్వాత అయితే మళ్ళీ చిన్న బజార్ అయితే వెళ్ళామండి. ఇవాళ మళ్ళీ సెకండ్ ట్రిప్ అలంకారు షోరూమ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. పోయినసారి నేను వెళ్ళినప్పుడు షేర్ చేశాను కదా మీకు, ఆ కలెక్షన్ బాగుంది కదా, అది కొత్త షాపు. ఇప్పుడు వెళ్ళేది మామూలుగా పాత షాపు, వాళ్ళు ఫస్ట్ నుంచి పెట్టున్న షాప్కి. ఇక్కడ వాళ్ళు తెచ్చేలోపు మేమైతే మాట్లాడుకుంటూ కూర్చున్నాము. వాళ్ళు తెచ్చేలోపు ఈ పెట్టిన ఇవి ఆనియన్స్ అవైతే తినేస్తాను నేను, ఎందుకంటే అంత లేట్గా తెస్తారు. ఇంకా రోటీ అవన్నీ ఆర్డర్ పెట్టారు కదా, పాలక్ పన్నీరు అవి ఏవేవో పెట్టారండి, అవన్నీ వచ్చాయి. ఇంకా వాళ్ళే సర్వ్ చేస్తారు, చేయమంటే వాళ్ళే చేస్తారు, లేదా మనమైనా చేసుకోవచ్చు. ఇంకా రైస్ ఐటమ్స్ ఏం తీసుకోకుండా రోటీసే తీసుకున్నాము. ఇంకా తినేసిన తర్వాత రిటర్న్ అయిపోయాం కదా. అలంకార్ వాళ్ళది ఫస్ట్ కొత్త షోరూమ్ కాకుండా పాత షోరూమ్కి వెళ్ళాము. కలెక్షన్ అయితే కొత్త షోరూంలో ఉన్నంత లేదు, కానీ ఒక రకంగా పర్లేదు అనిపించింది. ఇక్కడ కార్ పార్కింగ్కి కష్టమండి, దూరంగా పెట్టుకోవాలి. గాంధీ బొమ్మ దగ్గర కార్ పెట్టి అక్కడి నుంచి నడుచుకుంటాము.
మొత్తానికి షోరూమ్కి అయితే వచ్చేసాం కదా. ఇది పాత షోరూము. కలెక్షన్ అయితే బాగుంది. ఇయర్ రింగ్ కలెక్షన్, బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. కొంచెం యూనిక్గా అనిపించాయి డాలర్స్ అవి కానీ, బ్యాంగిల్స్ కానీ అన్నీ కూడా బాగున్నాయి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి. మనకి గోల్డ్, ఇమిటేషన్ గోల్డ్ ఆ కాస్ట్కి అంటే వర్తే అనిపించింది నాకు. తీసుకున్నాము. అమ్మ మరదలు కూడా తీసుకుంది, అమ్మ తీసుకుంది. నేను కూడా మళ్ళీ ఒక 2 సెట్స్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. అవి కూడా చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ అయితే అక్కడ బాగున్నాయి, ఇక్కడ బాగున్నాయండి. ఇక్కడ కూడా జనాలు ఫుల్గా ఉన్నారండి. మధ్యాహ్నం టైం అయినా క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు. ఇంకా అట్లాగే చూసుకుంటూ ఎవరికేం కావాలి అనేటివన్నీ చూసుకుంటూ ఉన్నాము. నేనేం తీసుకున్నాను, ఎవరెవరం ఏమేమి తీసుకున్నాము ఆ కలెక్షన్ అనేది వీడియో చివరిలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంకా వాళ్ళని అక్కడ అడిగి నేను వీడియో మీకు షేర్ చేస్తున్నాను. జర్మన్ సిల్వర్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి. స్టోన్స్ కలెక్షన్ అయితే ఇంకా బాగుంది. చాలా యూనిక్గా అనిపించాయి. కుంకుమ భరిణులు అయితే భలే నచ్చాయి నాకు. ఇంకంటే తీయమని అడగలేదు కానీ దూరం నుంచే చూసాము. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి. కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ అనిపించింది. నిజంగా అంత కాస్ట్కి ఆ మోడల్లో వచ్చాయి అంటే వర్తే మనీ, వేస్ట్ అయితే అనిపించలేదు. పోయినసారి తీసుకున్నవి కూడా చాలా బాగా నచ్చాయి కదా అందరికీ. ఇవి కూడా చాలా బాగున్నాయి ఈసారి తీసుకున్నవి. అమ్మకు కూడా బాగా నచ్చాయండి. కలెక్షన్ బాగుంది అని చెప్పింది. అన్నీ గోల్డ్లోనే కొనుక్కోవాలి అని ఏం లేదు కదా, అప్పుడప్పుడు ఇట్లాంటివి తీసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడుండే గోల్డ్ కాస్ట్కి ప్రతి చిన్న ఐటము మనము గోల్డ్ మీదే పెట్టుకొని తీసుకోవాలి అంటే అది అవే పని కాదు. జడపట్టీలు అయితే కలెక్షన్ చాలా బాగుంది. అలాగే వడ్రాణాలు అవి కూడా బాగున్నాయండి. కొత్తగా అనిపిస్తున్నాయి. అంటే ఓల్డ్ మోడల్ లాగా, ఓల్డ్ ఫ్యాషన్ లాగా అనిపించట్లేదు. న్యూ లుక్ లాగా ట్రెండీగా అనిపిస్తున్నాయి ప్రతిదీ కూడా. తీసుకున్న ప్రతి ఒక్క ఐటెం కూడా మనకి బాగా నచ్చింది. నల్లపూసల్లో అయితే అసలు ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనే చెప్పాలి. చెంపసవరాలు, కమ్మలు, బుట్టలు కానీ, చాందవాలీలు కానీ అసలు ఇంకా ఎన్ని మోడల్సో, ఎన్ని డిజైన్సో. ఇంత పెద్దవి కూడా యూనిక్గా ఉన్నాయి. రియల్ గోల్డ్ టైప్లోనే ఉన్నాయి డిజైన్స్ అయితే. ఇంకా బ్యాంగిల్స్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. ఇవి పాపడి పిల్లలు అంటాం కదా, వాటిల్లో కూడా ఎన్ని కలెక్షన్ ఉందో. చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు, చిన్న సైజు డైల్స్ కాడి నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. అంటే ఉంటారు కదా పెద్దవి కూడా పెట్టుకునేవాళ్ళు. అట్లాగా వెరైటీగా అయితే ఉన్నాయండి. గోల్డ్లో ఉన్నట్టే అనిపిస్తాయి. ఒక్కసారి చూసిన వాళ్ళకైతే సడన్గా కనుక్కోలేరు ఇది గోల్డా, ఇమిటేషన్ గోల్డ్ అనేది మనం చెప్పే వరకు తెలీదు. వాటి డిజైన్స్ కూడా అంత గోల్డ్ టైప్లోనే అనిపిస్తున్నాయి. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా రకాలుగా కూడా ఉన్నాయి. రియల్ గోల్డ్ టైప్లోనే ఉన్నాయండి బ్యాంగిల్స్ అయితే. స్టోన్ బ్యాంగిల్స్ అయితే ఇంకా సూపర్గా ఉన్నాయి. ప్రతిదీ నేను చెప్తుంటేనే ఇంత బాగున్నాయి అన్నప్పుడు మనం కళ్ళతో స్వయంగా చూస్తే ఇంకెంత బాగుంటాయో అనిపిస్తుంది కదా. మీరు ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది కలెక్షన్ అనేది. డిసప్పాయింట్ అయితే అవ్వరు వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా. ఇదైతే నేను పక్కాగా చెప్పగలను. ఇవైతే భయం ఉండదండి. ఒకవేళ ఏదైనా ఫంక్షన్లో ఒకటి అర మిస్ అయినా పెద్ద టెన్షన్ అనిపించదు, పోతే పోతుందిలే అనిపిస్తుంది. కానీ అదే రియల్ గోల్డ్ పోయిందంటే ఎంత ఇబ్బంది పడతామో. నన్ను అడిగితే ఇది బెస్ట్ సజెషన్ అని చెప్తాను. చిన్నపిల్లలకు వేసినా, ఇవైతే వేసినా భయం అనిపించదు. గోల్డ్ అయితే పిల్లలకు కూడా సేఫ్ కాదు కదా. మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. 2 షాపుల్లో కూడా కలెక్షన్ చాలా బాగుంది.
ఇంక ఇక్కడ మేమైతే చూస్తూ ఉన్నాము. డాలర్స్ అయితే చాలా బాగా నచ్చాయండి. మహా అంటే గోల్డ్లో మనం 1-2 కొనుక్కోగలం. ఇంకా ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగిన వాళ్ళు 3-4 కొనుక్కుంటారేమో. కానీ వీటిల్లో అయితే ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయంటే నాకు డాలర్స్ అయితే చాలా బాగా నచ్చాయి. $1 తీసుకున్న ఎన్ని దండల మీదకైనా పేరప్ చేయొచ్చు. అట్లాగే చాలా యూనిక్గా కూడా అనిపిస్తుంది. ఇయర్ రింగ్స్ అయితే ఇంక అసలు చెప్పక్కర్లేదు. డిస్ప్లేలో పెట్టిన ప్రతి ఒక్క మోడల్ బాగుంది. ముత్యాల్లో వచ్చిన సెట్స్ అయితే అసలు ఇంకా బాగున్నాయండి. చాలా గ్రాండ్ లుక్ని ఇస్తాయి. మనం వేసుకున్నప్పుడు శారీకి కానీ మనకు కానీ చాలా గ్రాండ్ లుక్ని ఇస్తాయి. నేనైతే అబ్జర్వ్ చేసింది అదే. చాలా నచ్చాయి నాకైతే. అన్నీ ఒకసారి కాకుండా అప్పుడొకటి ఇట్లాంటివి తీసుకోవడం కూడా పర్వాలేదు అనిపించింది. మేము తీసుకున్న వాటిల్లో బ్యాంగిల్స్ కలెక్షను, డాలర్ కలెక్షన్ చూపిస్తున్నా మీకు. నచ్చితే ఏది నచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. బ్యాంగిల్ కలెక్షన్ అయితే బాగా అనిపించాయండి. అసలు ఈ కాస్ట్కి ఇవి వర్తే. ఇవైతే భలే ఉన్నాయి కదా. ఇవి నేను తీసుకున్న కలెక్షన్ ఇవి. ఇంకా అట్లాగే నవరత్నాల బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి. అవి కూడా బాగున్నాయి. ఇదిగోండి. డాలర్స్ అయితే డాలర్లు కూడా ఈసారి తీసుకున్న డాలర్లు కొంచెం యూనిక్గా ఉన్నాయి. భలే ఉన్నాయి. అయితే సేమ్ కలెక్షన్ అయితే లేదండి. అక్కడికి ఇక్కడికి 2 షాప్స్లో కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఐటమ్స్ అయితే. సేమ్ కలెక్షన్ అడిగితే చూపిస్తారేమో తెలియదు కానీ ఇక్కడ వెరైటీగా అనిపించాయి. అక్కడ కొత్తగా ట్రెండీగా అనిపించాయి. ఇవాళకి ఇదేనండి వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఉంటానండి. బాయ్ అండి.